సో వాళ్ళని అక్కడి నుంచి కదిలించి మూసీ నది ఎన్క్రోచ్ చేసిన వాళ్ళందరినీ నువ్వు జరపాలి, అవునా కదా? ఎన్క్రోచ్మెంట్స్ అన్నీ తీయాలి. అలా డబ్బు ఉన్నోడిని అంటే సరే కులగొడతావు వెళ్ళగొడతావు, గరీబ్ వాళ్ళకి అందరికీ నువ్వు వెళ్ళగొడతావా? అందులో నీ ఓటు బ్యాంక్ కూడా ఉంటుంది, వెళ్ళగొడతావా? వెళ్ళగొట్టే మరి. నేను అడిగేది అదే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మీరు ఏవైతే కేసీఆర్ మొత్తం ఆగం పెట్టిపోయిండు, తర్వాత దీన్ని కంటిన్యూ చేస్తున్నాడు రేవంత్ అని చెప్తున్నారు, ఇవన్నీ కాకుండా కొత్త తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ అధికారంలోకి వస్తే చూపించగలదా? మేము చాలా రాష్ట్రాలలో చేసుకున్నాము, ఇక్కడ కూడా చేస్తాము. చేయలేనివి చెప్పము, మాకు చెప్పనియరు. మాకు అట్లా ఇక్కడ మాకు వచ్చిన 7 ఎమ్మెల్యేలు అంతే కదా, కన్సిడరేషన్లో కూడా లేము మన అసెంబ్లీ ఎలక్షన్లలో, అవునా కదా? అయినా మా మేనిఫెస్టోలో మేము కావాలంటే అరచేతిలో వైకుంఠం చూపించినట్టు అన్న అబద్ధాలు చెప్పొచ్చు, దాన్ని కూడా ఒప్పుకోరు మా నాయకత్వం. ఇక్కడ మేము ప్రభుత్వంలోకి వచ్చే పరిస్థితి లేదు ఆనాడు 2023లో. అయినా మా మేనిఫెస్టో సెంట్రల్ కమిటీ వెట్ చేస్తుంది, సెంట్రల్ పార్టీ వెట్ చేస్తుంది, చాలా క్యాన్సిల్ చేసింది అందులో. అదే కదా చెప్తూ ఉంటారు కేసీఆర్, జాతీయ పార్టీలు వాళ్ళంతా అగ్రనాయకత్వం పర్మిషన్ ఇస్తే కానీ అవ్వదు, ఇక్కడ రాష్ట్రం ప్రాంతీయ పార్టీలదే హవా ఉండాలి అని. మరి అది నువ్వు తీస్తే నువ్వు వాగ్దానం నిలబెట్టుకున్నావా? ఆ దరిద్రుడు కేసీఆర్ నిలబెట్టుకుండా 2 బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా, 3 ఎకరాల పొలం ఇచ్చిండా, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిండా, స్కాలర్షిప్లు ఇచ్చిండా, ఏమైనా ఆరోగ్య బీమా ఇచ్చిండా? ఏమిచ్చిండు? ఎస్టీలకు కూడ భూములు ఇచ్చిండా? ఏమిచ్చిండు దరిద్రుడు? మాజీ ముఖ్యమంత్రిని ఎన్నిసార్లు పదే దరిద్రుడు దరిద్రుడు. టీవీలలో ఇంకా అంటే బ్యాడ్ లాంగ్వేజ్ వాడలేం కదా, ఇంతకంటే బ్యాడ్ అంతే మంచిగా మాట్లాడుతున్నాను అందుకని.